దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరుకునూతన ఉదయ కాలంలో వారాంతపు దినమున వేకున లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు. అందరు బట్టి ప్రభు నామానికి మహిమ ఘనతలు చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, దానికి మనం వీక్షిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ యేసే నామములో శుభాలు. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభుని కనపరుస్తున్నాం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులై ప్రభుని శుద్ధించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యంలో పాలిభాగస్తులు మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యం అపోస్తుల కార్య గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం నుండి ఒక మాట. వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. తలొంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రం. మహాగణుడును మహోన్నతుడైన దేవ, పరమందు ఆశీనుడై ఉన్న దేవానికి స్తోత్రం. నీ కృప చేత, మీ ఆత్మ చేత ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము నడిపిస్తూ అనేక మంది నీ బిడ్డలను బలపరుస్తున్న వందనాలు. దీని దాస్తును కూడా మీరు బలపరిచి జ్ఞాపకం చేసుకున్నందుకై స్తుతులు చెల్లిస్తూ ఈ వారాంతపు దినమును కూడా నీ బిడ్డలను బలపరచండి, దీవెన తిరింపండి, మీరు మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవబడిన వాక్య భాగంలో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ ఆ సందర్భం ఏంటనేది బహుశా మనందరికి కూడా ముందుగానే తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ అపోస్తుల కార్య గ్రంథం 3వ అధ్యాయంలో పేతురు యోహానులు శృంగారమైనటువంటి దేవాలయం వెళ్ళినప్పుడు అక్కడ గురుడి భిక్షకుడు ఒకడు అడుగుతున్నటువంటి సందర్భం. వారితో చెప్పిన మాటలే మనం చదువుకున్న మాటలు. వెండి బంగారు రాత్రులు లేవు, కానీ నేను ఒకటి కలిగి ఉన్నాను, అది నీకు ఇస్తున్నాను. యేసు నామములో దేవుని స్తోత్రం కలుగును గాక. పేతురు యోహానులు సామాన్యమైనటువంటి జాలరులు, విద్యలైనటువంటి పామరులు. కానీ ఆ ప్రభు వారిని పిలిచినప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించినట్లు మనం చూస్తాం. ఆయనతో జీవించిన 3.5 సంవత్సరాల్లో అనేక అద్భుతాలు చూశారు. ఎటువంటి జీతభత్యాలు పొందలేదు వాళ్ళు. అయినప్పటికీ కూడా ప్రభు యొక్క మార్గాన్ని విడిచిపెట్టలే. బహు శ్రేష్టమైనటువంటి దేవుని శక్తిని, భక్తిని వారు అలవాటు చేసుకున్నారు. ఆధ్యాత్మికమైన బల ప్రభావాలలో వారు ఐశ్వర్యవంతులు. హల్లెలూయా. లోకానుసారమైనటువంటి ధనము, ఆస్తి ఏమి లేకపోయినా కూడా ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. సాధారణంగా తరచుగా విశ్వాసులు తమకున్నటువంటి ఆస్తి, ధనం ఎక్కువ అవుతున్న కొలది వారి ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితి తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ప్రభు చాలా చోట్ల వారిని గద్దించినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. శ్రేష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు బైబిల్ గ్రంథంలో. ఒక్కొక్కటి పేతురు ఒక చిన్న పసుపు లేదు, నిలబడలేక పారిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నిలబడలేకపోయాడు. కానీ ఇప్పుడు ధైర్యంగా అనేక మంది, 50 మంది ప్రాముఖ్యంగా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క దుర్మార్గుల నాయకుల ముందు నిలబడి అవసరమైతే ధైర్యముతో మరణాన్ని కూడా జయించగలిగిన ఎదుర్కోవడానికి ధైర్యాన్ని పొందుతాడు. దేవుని స్తోత్రం కలిగిన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ అసలు పేతురు వంటి సామాన్యుడు సామాన్యుడు వారిలో ప్రభు యొక్క గొప్ప కార్యాలు చేయగలిగేది ఇది. ఈ రోజుల్లో కూడా ఆయన తన బిడ్డల పట్ల ఎలాంటి గొప్ప కార్యాలు చేయాలని ఆశపడతావు, ఎదురు చూస్తూ ఉన్నాడు. వారి ధైర్యానికి ఆధారం ఏంటో తెలుసా? క్రీస్తే. ఎందుకంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన వారికి మరణాన్ని తిరిగి క్రీస్తు మరణాన్ని జయించడం తెలిసి ఉన్నది. పరిశుద్ధాత్మ సంపూర్ణత వారు అనుభవించడం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధారపు శక్తిని, లేక ఆయన లేచిన తర్వాత వీరు పునరుద్ధారపు శక్తిని పొందుకోవడం, పరిశుద్ధాత్మ అనుభవంలో నింపబడడం, ఇలాంటి విషయాలన్నీ కూడా వారి ధైర్యానికి కారణమే. దేవుని స్తోత్రం కలిగినది. హల్లెలూయా. ప్రభు చెప్పిన ప్రతి మాట లేఖనాల్లో నెరవేరే. అందుకే వీరి పాండిత్యం ఎలా వచ్చింది వీళ్ళకి అంటే, వీళ్ళు యేసుతో ఉన్నారు, అందుకే ఇంతటి వాళ్ళకి ఆ పాండిత్యము, ధైర్య సాహసం గ్రహించారు. అపోస్తుల కార్య గ్రంథంలో 4వ అధ్యాయం 11వ. చూడండి ఎంత గొప్ప కార్యాలు, ఆధ్యాత్మికమైన బల ప్రభావాలు ఇచ్చేటువంటి శక్తి మొత్తం. 5 అనేక మంది భక్తులు, విశ్వాసులు
దేవుడు తనకిచ్చినటువంటి స్వాస్థ్యం, సర్వస్వం, ఏమండి వెండి బంగారాలు ఉంటే చాలు, ధనము ఆస్తి ఉంటే చాలు, ఇంకేం వద్దు అనేటువంటి ఒక అహంకారమైనటువంటి పరిస్థితులు బ్రతుకుతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. నేటి దినాల్లో ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మార్గాన్ని విడిచిపెట్టినటువంటి అనేక మంది, పేతురు వంటి సామాన్యులు, యోహాను సామాన్యుల వల్లే జీవించట్లేదు ఈరోజు. ఏమని శాస్త్రమైన జ్ఞాన వివేకాలు సంపాదించుకోవాలని చెప్పి నేను వాక్యం చెప్పాను. నేటి దినాల్లో ఎవరు ప్రజలు ఉన్నారంటే శాస్త్రమైన వాటిని విడిచిపెట్టేది, అశ్వాశ్వతమైన వాటిని ఎదుగుతున్నారు. శాస్త్రమైన ధనమును, జ్ఞానాన్ని సంపాదించుకుని పోలిన వారిగా ఉండాలని చెప్పి నేను వాక్యం జ్ఞాపకం చేస్తాను. మరణ దినమున ఏమండి మరి జ్ఞాని సులభం రాసినట్లుగా మరణ దినమున వెండి బంగారం మనలను అతుక్కలేవు, రక్షించలేవు, ప్రాణాన్ని పోతున్న ప్రాణాన్ని ఆపలేవు. కానీ ఉదయకాల సమయంలో దీని వాక్యం చెప్తున్న మాట, సామాన్యులైనటువంటి పేతురు యోహానులను అనేక మంది దుర్మార్గుల మనుషులు ధైర్యం నిలబెట్టిన ప్రభు నిన్ను అనుకుంటూ నిలబెట్టబోతూ ఉన్నాడు. బైబిల్ స్పష్టంగా బోధిస్తున్న మాట ఏంటంటే, మనము ఆత్మరక్షణ కొరకు వెండి బంగారాన్ని ఏమాత్రం కూడా ప్రేమగా చెల్లించలేము. దాని వల్ల ఎటువంటి రక్షణ రాదు, విముక్తి రాదు. కనుక ఆధ్యాత్మిక శక్తి పొందుకోవాలంటే అది ప్రభువుని బట్టి, ఆయన విశ్వసించడం బట్టి వస్తుంది. పేతురు యోహాను చేసిన పని అది. కనుక ఈరోజు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీవు నేను కూడా అలాంటి ధైర్య సాహసాలు ఫలప్రభలు పొందుకోవాలంటే ప్రభువును వెంబడించాలి, సమస్యను విడిచిపెట్టి ఆయన కొరకు జీవించాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించును. తాను కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపన్నుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలల భారముతో ప్రయాసని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి, నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం నెమ్మదిగా ఇచ్చేయండి, క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి, సత్యం అనుసరించక అసత్యం ప్రభుత్వం అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమత ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి యేసునామములో మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంబ జీవితంలో ఆశీర్వాదాలు కృపరించండి, మెండుగా దయచేయండి. అధిపతులను జ్ఞాపకం చేసుకున్నారన్నట్టు ఆదరణ ఆదరపు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.